నా ఒక సూచన ఏంటంటే మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కూడా, నేను రాజకీయాల్లోకి భారతీయ జనతా పార్టీలో జనవరి 2014లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా పార్టీలో వివిధ స్థాయిల్లో ప్రజలకి పార్టీకి సేవలు అందిస్తాను. నేను ఈ 2 ప్రభుత్వాలు చూశాను, ఇది 3వ ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాల్లో గ్రీవెన్స్ సెల్స్ కలెక్టర్లు నిర్వహిస్తారు, వివిధ పార్టీ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, లేదా గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎన్నిసార్లు ప్రజలు గ్రీవెన్స్ సెల్కి వచ్చి కలెక్టర్కి ఇచ్చినా సరే మళ్ళీ సమస్య పరిష్కారం అవ్వకపోవటం, మళ్ళీ అది మొదట రావటం, ఇది ఒక పెద్ద రొటీన్ లా తయారైపోయింది. ఇప్పుడు నేను కూడా చూసే వ్యక్తిగతంగా గ్రీవెన్స్ సెల్ లో ఒకసారి ఇస్తే ఆ సమస్య పరిష్కారం అయినట్టు ప్లీజ్ ఒప్పుకోండి సార్, లేకపోతే మాకు ఇబ్బంది వస్తారా పై అధికారుల నుంచి, మీరు ఓకే అని సార్ క్లోజ్ చేసుకుంటాం సార్ అని చెప్పి ఏ ప్రభుత్వం అన్నా సరే, జగన్ ప్రభుత్వం అన్నా లేకపోతే గత ప్రభుత్వం అన్నా ఇలాగ ఈ రకంగా క్లోజ్ చేస్తాం. అలాగే చిన్న సమస్యలు, ఇప్పుడు ప్రాబ్లం నిన్న కాక మొన్న నాకు ఒక నిజామాబాద్ నుంచి ఫోన్ చేశారు. అక్కడ ఎంఆర్ఓ నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. నేటివిటీ సర్టిఫికేట్ ఏం ప్రాబ్లం? ఇప్పుడు నేను ఇప్పుడు ఉంటున్నాను, ఈ ప్లేస్ లో ఉంటున్నాను లేదో బీఆర్ఓ వచ్చి చూసి ఉన్నాడని చెప్తే నేటివిటీ సర్టిఫికేట్ కదా, దానికి ఎందుకు అంత పెద్ద సమస్య? ఇది ఇక్కడే కాదు, ఏ ప్రభుత్వం అన్నా, జగన్ ప్రభుత్వం అన్నా ఏ ప్రభుత్వంలో ఈ సమస్య ఉంటుంది. సో నేననేది ఏంటంటే దీనికి సమగ్రమైనటువంటి పరిష్కారం మనం చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం సాంకేతికత అందిపుచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ ఇటువంటి అన్ని హై టెక్నాలజీస్ చేసిన ఈ ప్రభుత్వం కాబట్టి, దీనికి సమగ్రంగా నారా లోకేష్ గారు నిన్న ప్రజా దర్బారు నిర్వహించారు. అభినందనలు, శుభాకాంక్షలు, చాలా సంతోషం. అలాగే ఎమ్మెల్యే స్థాయిలో కూడా నిర్వహించమంటున్నారు. తప్పనిసరిగా అది చాలా మంచి సూచన. అయితే నేనేది ఏంటంటే ముందు ఈ టెక్నాలజీ అంతా లింకప్ చేసుకుంటూ ఒక మొబైల్ యాప్ గానీ లేక పోర్టల్ గానీ డెవలప్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గర సమస్య వచ్చినా సరే అది లాగిన్ అవ్వాలి. ఆ యొక్క ఏదైతే కంప్లైంట్ చేయడానికి వచ్చారో అతనికి ఎస్ఎంఎస్లు వెళ్ళాలి, లేకపోతే వాట్సాప్ మెసేజ్లు వెళ్ళాలి. సమస్య పరిష్కారం అయ్యే విధంగా హైరప్ వరకు, జిల్లా కలెక్టర్ నుంచి లేదా చీఫ్ సెక్రటరీ వరకు, ముఖ్యమంత్రికి, అన్ని శాఖలకి ఆ ఫైల్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా, అలాగా ఆ సమస్య పూర్తి స్థాయి పరిష్కారం అయ్యే విధంగా ఒక డాష్ బోర్డ్ లో సమస్య మొత్తం కనిపించి డాష్ బోర్డు సాల్వ్ అయ్యింది అనేది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఎప్పటికన్నా సరే మన ప్రభుత్వం ఒక పోర్టల్ తయారు చేసి ఆ రకంగా అందరినీ బాధ్యులు చేసి, అధికారుల్ని, అది ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని, మంత్రుల్ని బాధ్యులు చేసే విధంగా సమగ్రమైన సొల్యూషన్ వస్తే తప్పితే ఈ సమస్యకి పూర్తి స్థాయి పరిష్కారం ఇవ్వలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇస్తారు సార్, ఇప్పుడు నేనే వెళ్ళాను, ఎమ్మెల్యే ఫిర్యాదు ఒకటి ఇస్తాను, ఫిర్యాదు ఆర్డీఓ నుంచి నాకు ఒకటి కావాలని. ఎమ్మెల్యే ఏం చేస్తారు, ఆర్డీఓ పంపిస్తారు. ఆర్డీఓ సాల్వ్ చేసేలేదు, ఎలా చూస్తే ఆర్డీఓ పరిష్కరించారు, ఎమ్మెల్యే ఏం పరిష్కరించలేరు కదా. ఎమ్మెల్యే ఆయనకి ఏమన్నా అథారిటీ ఉందా? పెట్టి అథారిటీ ఎమ్మెల్యేకి లేదు. ఏం చేయడం ఎమ్మెల్యే మాత్రం, అది ఆర్డీఓకి వెళ్ళాలి, కలెక్టర్కి వెళ్ళాలి. సో నేనేది ఏంటంటే ఇటువంటి అన్ని ఇచ్చాపురం నుంచి ఎవరి నుంచి వచ్చే పని లేకుండా ఆన్లైన్ చేసుకునే విధంగా ఒక సమగ్రమైన సొల్యూషన్ వచ్చే విధంగా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.